ఆ, ఈ హెబ్రీ పత్రిక గురించి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే హెబ్రీయులు అంటే ఎవరు? హెబ్రీయులు యూదులకే ఇంకో పేరేంటి? హెబ్రీయులు. వీళ్ళు ఎవరి సంతానం? అబ్రహాము సంతానం. ఓకే, ఈ హెబ్రీయులకి లేదా ఈ యూదులకి ఒక అంటే అందరూ కాదు, కొంతమందికి యూదుల్లో ఒక అపోహ ఉండేది. వాళ్ళకి ఏంటంటే, మేము అబ్రహాము సంతానం కాబట్టి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, ఆ మోక్షాన్ని పరలోకాన్ని ఇచ్చాడు, కాబట్టి మేము కూడా ఆయన సంతానం కాబట్టి మేము కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకానికే వెళ్ళిపోతాం అని చెప్పి, ఆయన కుటుంబంలో ఆయన వంశంలో మేము పుట్టాము కాబట్టి మేము పరలోకానికి వెళ్ళిపోతాం అని ఒక అపోహ ఉండేదన్నమాట. అయితే ఈ హెబ్రీ గ్రంథకర్త అలాంటి యూదులకు ఈ భాగాన్ని రాస్తున్నాడు. అంటున్నాడు, వారి తండ్రుల గురించి రాస్తున్నాడు. వాళ్ళ తండ్రులందరూ అంటే ఎవరెక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చాడంటే, ఏబేలు, హానోకు, నోవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, వీళ్ళందరూ ఎవరంటే యూదులకు తండ్రులు అన్నమాట. అబ్రహాంతో ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే, ఏబేలు దగ్గర నుంచి చూసుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళందరి గురించి రాస్తూ, వీళ్ళందరిలో ఒకటి ఉంది లక్షణం. అదేంటో తెలుసా? విశ్వాసం. ప్రతి చోట్ల చూస్తే విశ్వాసం బట్టి హేబెలు, విశ్వాసమును బట్టి ఆనోకు, విశ్వాసమును బట్టి నోవా, విశ్వాసమును బట్టి అబ్రహాము, విశ్వాసమును బట్టి ఇస్సాకు, విశ్వాసమును బట్టి యాకోబు, యోసే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లక్షణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేనికోసం మాట్లాడుతున్నాడు? విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం అని చెప్పి ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మెయిన్ కాన్సన్ట్రేషన్ ఆ తండ్రుల్లో నా విశ్వాసాన్ని గురించి వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. మళ్ళీ అంటాడు 11వ అధ్యాయంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని చెప్తున్నాడు. అని చెప్పి యూదులకు ఏమంటున్నాడంటే, మీరు ఆ వంశంలో పుట్టినంత మాత్రాన మీరు పరలోకానికి వెళ్ళరు, వాళ్ళకున్న విశ్వాసమే మీకు కూడా ఉండాలి అని చెప్పి వీరి విశ్వాసాన్ని గురించి రాస్తున్నాడు అన్నమాట. సో ఈ ప్రమాదం మనకు కూడా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే, మేము క్రిస్టియన్కి పుట్టాం కాబట్టి, లేదా ఒక విశ్వాసికి మేము పుట్టాం కాబట్టి, ఒక రక్షింపబడిన వ్యక్తికి మేము పుట్టాం కాబట్టి మేము కూడా విశ్వాసులమే, మా తండ్రులు పరలోకంకి వెళ్తున్నారు కాబట్టి మేము కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకంకి వెళ్ళిపోతాం అని చెప్పి ఒక అపోహలు ఉండొచ్చు. నేను చాలా కాలం అలాంటి అపోహలు ఉండేవాడిని. నేను మంచి విశ్వాసుల కుటుంబంలో పుట్టాను, మా తల్లిదండ్రులు, మా తాతగారు, మా నాన్న, మా అందరూ కూడా విశ్వాసులు కాబట్టి వాళ్ళు పరలోకంకి వెళ్తారు కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళిపోతాం, పరలోకంలో సీట్ గ్యారంటీ మనకి అని అలాంటి తప్పు అభిప్రాయంలో నేను ఉండేవాడిని. కానీ కొంతకాలానికి ప్రభు నాకు తేటపరిచాడు. ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, తీయొద్దు కానీ మీకు తెలిసిందే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటుంటే, అందరూ అంటే వాక్యం చెప్తున్న ఆయన అన్నారు, అందరూ నువ్వు కూడా ఉన్నావు అని అనేటప్పుడు అప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట. నిజమే కదా, నేను కూడా పుట్టుకతోనే పాప స్వభావంతో పుట్టాను, నాలో ఎంతో పాపం ఉంది. ప్రభునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందకపోతే తల్లిదండ్రులు పరలోకంకి వెళ్తారు కానీ నేను మాత్రం పరలోకానికి వెళ్ళను. కాబట్టి నేను పాపక్షమాపణ పొందానని చెప్పి గ్రహింపు నాకు వచ్చింది. ప్రభు నన్ను రక్షించుకున్నాడు, ఆయన మీద విశ్వాసం ఉంచాను. సో ఆ కోణంలో విశ్వాసాన్ని గురించి రాస్తున్నాడు అన్నమాట. మనం ఇప్పటికే చాలామంది భక్తుల జీవితాలని స్టడీ చేసుకుంటూ వాళ్ళ జీవితంలో ఉన్న విశ్వాస కోణాలు రకరకాలుగా చూసుకుంటూ వస్తున్నాం. అబ్రహాముని గురించి చూసాం, ఎవరు యోసేపుని గురించి చూసాం, ఇంకా పైన చూస్తే ఏబేలు, హానోకు, నోవా, వీళ్ళందరి జీవితాలు ఒక్కొక్కటి చదువుకుంటూ వచ్చాం. ఇదిను మనం చూడబోయే జీవితం ఎవరండి అంటే ఇస్సాకు. ఎవరండి? ఇస్సాకు. ఓకే, మీరు ఎంతమంది ఇస్సాకు జీవితాన్ని గురించి స్టడీ చేశారో నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా కొత్త. అబ్రహాముని గురించి ధ్యానించాం, తర్వాత యోసేపుని గురించి ధ్యానించాం, కానీ ఇస్సాకుని గురించి తక్కువ ధ్యానించాం. ఎందుకంటే ఉన్న అధ్యాయాలు కూడా చాలా తక్కువ, 25, 26, 27 అధ్యాయాల్లోనే ఆయన జీవితం అంతా ఉంటుందన్నమాట. ఆయన పుట్టుకను గురించి, చిన్న బాల్యం గురించి 22 అధ్యాయంలో ఉంటుంది. తక్కువ అధ్యాయాలు, కంటెంట్ కొంచెం తక్కువే. కానీ ఇస్సాకు జీవితాన్ని నిజంగా ధ్యానిస్తేనండి, విశ్వాస జీవితం అంటే ఇదా అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇదిను మనం ఇస్సాకు జీవితం యొక్క విశ్వాస జీవితాన్ని గురించి
ఒక 7 శ్రేష్టమైన పాఠాలు నేర్చుకోబోతున్నాం. 7 lessons ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ఐజక్. ఇస్సాకు జీవితం నుంచి 7 శ్రేష్టమైన విషయాలు నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిది, ఇస్సాకు ఇంతకీ ఎవరు కుమారుడు? అబ్రహాము కుమారుడు కదండి. రైట్, అది బేసిక్ మనం గుర్తుపెట్టుకుందాం. ఓకే, అయితే ఆయన జీవితంలో ఉన్న విశ్వాస లక్షణం మొట్టమొదటిది మనం చూడాలి అంటే, ఇస్సాకు కష్టమైనా సరే దేవుని చిత్తానికి లోబడ్డాడు. చెప్పండి, కష్టమైనా సరే దేవుని చిత్తానికి ఏం చేశాడు? లోబడ్డాడు. దేవునికి లోబడ్డం అన్నది మనం కూడా చాలా సులభం అనుకుంటాం, కాదు, కష్టమే. కానీ నిజమైన విశ్వాసులు ఉండే లక్షణం ఏంటో చెప్పనా? కష్టమైనా సరే దేవుని చిత్తానికి ఏం చేస్తారు? యేసయ్య నువ్వు ఇలా చెప్పావు కదా, నిజమే, ఇది లోబడ్డం చాలా కష్టమే, అయినా నువ్వు చెప్పావు కాబట్టి నేనేం చేస్తాను? లోబడతాను. ఓకే, పేతురు కూడా ఆ మాట అంటాడు చూడండి, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము నాయన, అయినా నీ మాట చెప్పున మేము వెళ్ళి వలలు వేస్తాం. అంటే కష్టమైనా సరే మేము ఏం చేస్తాం? నీ మాటకి లోబడతాం. ఇప్పుడు ఇక్కడ ఇస్సాకు కష్టమైనా సరే దేవుని చిత్తానికి లోబడ్డాడన్న పాయింట్ ఎక్కడండి మనం నేర్చుకోవచ్చు అంటే, ఆదికాండం 22వ అధ్యాయం, దయచేసి తీయండి. ఆదికాండం 22వ అధ్యాయంలో, ఆదికాండం 22వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటి ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ దేవుడు అబ్రహాముకు ఇస్సాకును బలి ఇవ్వమని అడుగుతాడు కదండి. ఎక్కడ మొదటి అధ్యాయం చూడండి, మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీ ఒక్కడైన నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక్కదాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. దేవుడు ఒక కఠినమైన పని అప్పచెప్పాడు. ఎవరికి? అబ్రహాము. నిజమే, అబ్రహాము విశ్వాసి కాబట్టి వెంటనే లోపడుతున్నాడు, ఇష్టంగా లోపడ్డాడు. కొంచెం ఆలస్యం చేస్తాను ప్రభా, కొంచెం ఆలోచించి మళ్ళీ చెప్తాను నాయన, ఇవేమనలే. ఉదయాన్నే లేచాడు, వెళ్ళిపోయాడు, దేవుని మాటకి లోబడుతూ ముందుకు వెళ్ళిపోయాడు. మరి ఇస్సాకు లోబడ్డాడా లేదా అన్నది మనకి ఎలా అర్థం అవుతుందండి ఈ భాగోలని చూస్తే? చూడండి, సందర్భం ఒకసారి ఆలోచిద్దాం. అబ్రహాము, ఇస్సాకు, ఆయనతో పాటు 2 పనోళ్ళు కలిసి వెళుతున్నారు. ఏ పర్వతం మీదకి? మోరియా పర్వతం మీదకి వెళ్తున్నప్పుడు ఇస్సాకు పక్క నుంచి ఒక క్వశ్చన్ వేస్తాడు. ఏంటంటే, ప్రభువా, తండ్రి, మనకు కట్టెలు ఉన్నాయి, నిప్పులు ఉన్నాయి, కానీ దేవునికి బలి ఇవ్వాలంటే ఏంటి అవసరం? గొర్రెపిల్ల అవసరం కదా, గొర్రెపిల్ల లేదు అని అంటే, అప్పుడు అబ్రహాం ఏమంటాడు చెప్పండి? యెహోవా నీరే అంటే అర్థం ఏంటి? దేవుడే చూసుకుంటాడు అన్నాడు. ఎందుకంటే అబ్రహాముకి తెలుసు, అప్పటి వరకు ఇస్సాక్కి ఏమాత్రం కూడా తెలియదు. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇస్సాకు ఎంత వయసు ఉండొచ్చు అండి ఆ టైంలో? చాలామంది ఏమనుకుంటామంటే, ఇస్సాకును బలి ఇవ్వడం అంటే ఇస్సాకు చిన్న పిల్లోడేమో, ఆ చిన్న పిల్లోడు కాబట్టి సైలెంట్గా వచ్చి బలి ఇచ్చేసాడేమో అనుకుంటాం. ఇస్సాకు వయసు ఎంత ఉంటుందో ఆలోచించండి. మీకు ఒక వచనం చూపిస్తాను, ఆ వచనం బట్టి మీరు గెస్ చేయండి. కొంచెం అలా కిందకి వెళితే 6వ వచనం చూడండి. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పులను కత్తిని పట్టుకుని పోయిన. ఇప్పుడు చూడండి, ఇస్సాకు నెత్తి మీద ఏం పెట్టాడు? కట్టెలు పెట్టాడు. కట్టెలు అంటే పుల్లలు కాదు. దహన బలి ఇవ్వాలంటే ఎన్నో కట్టెలు, ఇన్ని కట్టెలు నెత్తి మీద పెట్టాడంటే వయసు ఎంత ఉంటుంది చెప్పండి? మినిమం టు మినిమం 17-18 ఇయర్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, అంత వయసు కుర్రోడు, ఓకే, ఆలోచిస్తున్నాడు. ఏదో చిన్న పిల్లలైతే అసలు వాళ్ళ గురించి ఆలోచించారు, కానీ ఆలోచిస్తున్నాడు ఏమని? కట్టెలు ఉన్నాయి, నిప్పులు ఉన్నాయా, నువ్వు కత్తి కూడా పట్టుకున్నావు, అంత బాగానే ఉంది, కానీ మనకు అవసరం ఒకటి ఉంది. ఏంటి? గొర్రె పిల్ల లేదు. ఎవరు అడగను క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈవెన్ పనులు కూడా అడగలేదు అక్కడ, కానీ ఇస్సాకు ఆలోచిస్తాడు. సో ఆయనకి జ్ఞానం ఉంది, వయసు ఉంది, ఒక డెసిషన్ తీసుకునే ఆ లక్షణం కూడా ఆయనకి ఉందన్నమాట. 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉండి ఉంటాయి ఆ టైంలో. యెహోవా చూసుకుంటాడు ఆయన అని అన్నాడు అంతే. ఇస్సాకుకి కొండ ఎక్కే వరకు ఏ క్లారిటీ లేదు. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు కట్టెలన్నీ పేర్చారు. యెహోవా చూసుకుంటాను అంటున్నాడు, యెహోవా చూసుకుంటాను అనుకున్నాడు, ఏది అన్నట్టుగా అలా చూస్తున్నాడు అంతే. ఈ లోపల అబ్రహాం అని ఉంటాడు, నానా నిన్నే బలి ఇవ్వాలి అని అంటే
ఎలా ఉంటుంది ఆలోచించండి. అలా మీరే అదే పొజిషన్లో ఉన్నారనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? మీరేం చేస్తారు చెప్పండి? పరుగు, అన్ని చంపేస్తావా బాబోయ్, పరుగు, అవసరమైతే తిరగబడతాం, ఏంటి ఇంతవరకు తీసుకొచ్చి చంపేస్తానంటావా నువ్వు? ఈ పరీక్ష అబ్రహాముకి కాదండి, అబ్రహాముకి ఒక్కడికే కాదు. ఎవరికి పరీక్ష చెప్పండి? ఇస్సాకి పరీక్ష. అంటాడు, దేవుడు చెప్పాడు నాన్న, ఇది నేను చెప్పింది కాదు, నిన్నే బలి ఇవ్వమని చెప్పాడు. ఇస్సాకు ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలన్నమాట. అప్పటి వరకు తెలియదండి, ఆన్ ద స్పాట్లో పెట్టి అడుగుతున్నాడు, నిన్నే బలి ఇవ్వాలి. చేతులు ఇచ్చేసి ఉంటాడు, నాన్న దేవుడికా మనం లోబడాలి, నాన్న చేతులు కట్టు నాయన. తిరగబడ్డం కానీ ఏమీ లేదు, ఇష్టంగా దేవుని చిత్తానికి ఏం చేస్తున్నాడు? లోబడతాడు. ఎత్తుకొని పడుకోబెట్టేసి ఉంటాడు. సో ఇప్పుడు అక్కడ మనకి అర్థమవుతుంది, దేవుని చిత్తానికి ఏం చేస్తున్నాడండి? లోబడతాడు. ఒక విశ్వాసం ఏం చేస్తాడో తెలుసా? దేవుని మాటకి ఏం చేస్తాడండి? లోబడతాడు. నేను ఒక 2 వచనాలు మీకు చూపిస్తాను. విశ్వాసి దేవుని చిత్తానికి లోబడతాడు, అవిశ్వాసి లోబడడు అనడానికి. అవిశ్వాసి లోబడడని ఎక్కడ రాస్తుంది? రోమా 8:7 చూడండి. రోమా 8:7. దేవుని ధర్మశాస్త్రం, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏ మాత్రమును లోబడ నేరదు. రక్షింపబడనోడు దేవుని మాటకి ఏ మాత్రం కూడా లోబడడంట. మరి విశ్వాసి లోబడతాడని ఎక్కడ రాస్తుంది? కీర్తన 40వ అధ్యాయము 8వ వచనం. సామ్ చాప్టర్ 40 verse 8. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రంలో అంతరంత్ర్యంలో ఉన్నది. అమ్మాట చూసారా? నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు. దావీదు అంటున్నాడు ఆ మాట, దావీదు కీర్తన 40వ అధ్యాయం, దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం. సో ఇక్కడ ఇస్సాకు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అంటే దేవుడు చెప్పిన మాటకి ఏం చేయాలి? లోబడ. ఆయనకు వచ్చిన అంటే పని ఏంటంటే, అంటే దేవుడు అప్పచెప్పింది ఏంటి? ఏం చేయమన్నాడు? నీ ప్రాణం ఇచ్చేయాలి. అంటే ఇస్సాకు ఆ వయసులో సరేనన్నా దేవుడు చెప్పాడంటే నేను లోబడతా. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, అసలు అలాంటి మనసు ఎలా వచ్చి ఉంటుందండి ఆయనకి? దేవునికి లోబడాలన్న మనసు ఎలా వచ్చి ఉంటుంది? నాకు 2 జ్ఞాపకం వచ్చాయి. ఒకటి ఏంటంటే, తన హృదయాన్ని దేవుడు మార్చాడు. కఠినమైన హృదయం, లోబడని ఆ మనసును మార్చి లోబడే వ్యక్తిగా దేవుడు చేశాడు. ఎందుకంటే రక్షింపబడినప్పుడు దేవుడు ఆ మెత్తని మనసును మనకి ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే, తన ఎదురుగుండానే ఒక ఎగ్జాంపుల్ ఉన్నది. ఎవరు? తండ్రి అబ్రహాము ఒక రకంగా చెప్పాలంటే ఇస్సాకు రోల్ మోడల్ అనమాట. నేను అబ్రహాము జీవితాన్ని, ఇస్సాకు జీవితాన్ని, వాళ్ళ మధ్యన జరిగే సంభాషణ అనుకుంటున్నాను. అబ్రహాం వయసు ఎంత? 100 సంవత్సరాలు పుట్టాడండి అంటే ఇప్పుడు ఎంత వయసు ఉండి ఉంటుంది? 120 సంవత్సరాలు వచ్చేసి ఉంటుంది. ఓల్డ్ మ్యాన్ కదండి. నేను అనుకుంటాను ఈ 17 సంవత్సరాలు కూడా ఇస్సాకుని ఎత్తుకొని ఉంటాడు, ఆడించుండి ఉంటాడు. వాడు పరిగెడతా ఉంటే వెనకన అబ్రహాం కూడా పరిగెట్టుండి ఉంటాడు, ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటాడు, వాడు ఏడుస్తూ ఉంటే ముఖం తుడిసే ఉండి ఉంటాడు. ఇవన్నీ ఎంతో అనురాగం, ఆప్యాయత ఎంతో తండ్రికి కొడుక్కి ఉండి ఉంటుంది. ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ ఇస్సాకు ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఏం ప్రశ్న అడిగాడు? తండ్రి గొర్రెపెళ్ళేది దేవునికి బలివ్వడం. అలాంటి క్వశ్చన్లు ఎన్నో వేసి ఉంటాడు. ఒక క్వశ్చన్ ఏమో వేసి ఉంటాడంటే, నాన్న మనం ఇక్కడున్న ప్రజలు వేరేగా ఉన్నారు, మనం వేరేగా ఉన్నాం, మనలా లేరేంటి వీళ్ళందరూ, మన ఊరు ఇదేనా అని అనుకుంటుంటాడు. అప్పుడు తండ్రి ఏం చెప్పి ఉంటాడు, లేదు నాన్న మన ఊరు ఇది కాదు. ఒకప్పుడు నేను ఎక్కడ ఉండేవాడిని తెలుసా? ఊరన్న దేశంలో ఉండేవాడిని, కల్దీల దేశంలో ఉండేవాడిని. అయితే దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? నీ తండ్రి ఇంటి వారిని, నీ దేశమును, నీ ప్రజలందరినీ విడిచిపెట్టి నేను చెప్పే దేశానికి వచ్చే అన్నాడు. 75 సంవత్సరాల వయసులో దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన మాటకు నేను ఏం చేశాను? లోపడ్డాను. ఉన్న పాలంగా వచ్చేసాను. నేను నా భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. అయినప్పటికీ కూడా దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన మాటకు నేను ఏం చేశాను? లోపడ్డాను. ఇస్సాకు ఆలోచన, దేవుని మాటకు అలా లోపడ్డావు నాన్న, అది ఆయన మైండ్లో ఉండి ఉంటుంది. సో దేవుని మాటకు నేనేం చేయాలి? నాన్న లోబడినట్టు నేను కూడా ఏం చేయాలి? లోబడ. దాట్స్ ద రైట్ ఎగ్జాంపుల్ ఎదురుకుండానే ఉన్నదనమాట. నిజానికండి మన జీవితంలో కూడా
దేవుడు కొంతమందిని పెడతా ఉంటారు, మన తల్లిదండ్రులే. వాళ్ళు దేవునికి లోబడతా ఉంటారు. బిడ్డలు వాళ్ళు చూస్తున్నప్పుడు ఏమనుకోవాలి తెలుసా? తల్లిదండ్రులు ఎలాగైతే దేవునికి లోబడుతున్నారో మేము కూడా ఏం చేయాలి, అలాగా లోపడ. మన ముందునే నాకు నా తల్లిదండ్రులు, మా తాతగారేంటి, వాళ్ళు రోల్ మోడల్స్లో పెట్టాడు దేవుడు. వాళ్ళు ఎలాగైతే దేవుని మాటకు లోబడ్డారో, ఆయన చిత్తానికి లోబడ్డారో, నువ్వు కూడా ఏం చేయాలి, ఆయన మాటకి లోబడాలంట కదా. ఇస్సాక్కి ఎవరిని పెట్టాడు దేవుడు ఎదురుకుండా? మాదిరి, సొంత తండ్రినే పెట్టాడు మాదిరిగా. ఇంకా అబ్రహాం సంభాషణలో ఇంకా చెప్పున్నాడు అబ్రహాం ఏమంటే, నాన్న దేవుడు ఒక అద్భుతం చేశాడు మన ఇంట్లో. ఏంటంటే 100 సంవత్సరాలకి మీ అమ్మకు పిల్లలు కానీ యోగం లేదు, మృతతుల్యం అని రాస్తుంది బైబిల్లో. అంటే అర్థం ఏంటంటే ఇంకా పిల్లలు కనే అవకాశమే లేదు. నేను ముసలోణ్ణి, ఇంపాసిబుల్. అలాంటి టైంలో డెడ్ అయిపోయిన ఆ గర్భంలో నుంచి దేవుడు నీకు జీవాన్ని ఇచ్చాడు. అసలు నువ్వు పుట్టడమే గొప్ప అద్భుతం అని చెప్పి ఉన్నాడు. అవునా నాన్న, 100 సంవత్సరాలకి పుట్టాడు. అవును, దేవుడు అంత అద్భుతకారి. ఆయన మాటకు లోపట్టం కాబట్టి దేవుడు అంత అద్భుతం మన జీవితంలో చేశాడు. ఇప్పుడు కూడా ఒకవేళ నిన్ను చంపినా నిన్ను కూడా ఆయన మళ్ళీ తిరిగి బ్రతికిస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన ఒక వాగ్దానం చేశాడు నాకు. ఏంటనుకుంటున్నావు? నేను నీ సంతానాన్ని ఇసుక రేణుల వలె చేస్తాను. నేను ఫస్ట్ అనుకున్నాను ఇష్మాయిల్ ద్వారా ఏమో అనుకున్నాను, కానీ దేవుడు హాగర్ని ఇష్మాయిల్ని పంపించేమన్నాడు. ఎందుకంటే ఆ వాగ్దానం వారి ద్వారా ఆయన నెరవేర్చడట. శారాకు పుట్టిన ఇస్సాకు ద్వారా నెరవేర్చాడు. నువ్వు వాగ్దాన పుత్రుడివి. నిన్ను ఫస్ట్ పుట్టించినప్పుడు ఎలాగైతే ఆ మృతమైపోయిన ఆ గర్భం నుంచి నేను ఎలాగైతే జీవం ఇచ్చాడో, ఇప్పుడు నేను నిన్ను చంపినా సరే మరుక్షణమే ఆయన మళ్ళీ నిన్ను లేపుతాడు ఆయన. ఎందుకంటే ఆయన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. అవును ఆయన తండ్రి, అవును. ఈ మాటలన్నీ తన హృదయంలో పనిచేసి విశ్వాసంతో విధేయత చూపిస్తూ దేవుని మాటకు లోబడిపోయి ఆ కట్లింప పడుగుడిపోయాడండి. ఒక మాటలో చెప్పాలంటే నిజమైన విశ్వాసం అయితే నీ జీవితంలో, నా జీవితంలో కనిపించాల్సిన ప్రస్ఫుట లక్షణం ఏంటంటే దేవుని మాటకు ఏం చేయడం? లోబడడం. ఒబీడియన్స్. సో నేను ఈ వచనం చెప్తున్నాను కానీ మీకు వచనం చూపిస్తేనే మీకు అర్థమవుతాయి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అంటే తన గర్భం మృతమైపోయింది అన్న మాట ఎక్కడ రాస్తుందంటే చూడండి, రోమా 4వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతున్నాను. నీ సంతానము ఇలా ఉండునని చెప్పదాన్ని బట్టి తన అనేక జన్మలకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, ఇప్పుడు చూడండి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయ్యుండి, ఎవరింతకీ 100 సంవత్సరాలు అంటే అబ్రహాం కోసమే, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ, అంటే అర్థం ఏంటి? ఏమంటున్నాడు? తన శరీరం మృతతుల్యం అంటే అర్థం ఏంటి? ఇంకా పిల్లలు పుట్టించే ఆ శక్తి ఇంకా లేదు, ఆ వయసు అయిపోయింది. ఇంకా శారా కూడా గర్భము కూడా మృతతుల్యం అంటే అర్థం ఏంటంటే డెడ్ అనమాట. ఇంకా పిల్లలు పుట్టించే అంత లేదు, వాళ్ళకి స్తోమత లేదు. అలాంటి టైం అప్పుడట, అంటే నిరీక్షణకు ఆధారమే లేనప్పుడట. 20వ వచనం, అవి శ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చటకు సమర్థుని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను. ఇదే మాట ఇస్సాకు చెప్పుంటాడు. నానా, నాలో శక్తి లేదు, అమ్మలో శక్తి లేదు, కానీ దేవుడు వాగ్దానం చేశాడు నీకు బిడ్డనిస్తానని చెప్పి విశ్వాసం ఉంచాం. దేవుడు అలాగా డెడ్నెస్లో నుంచే నీకు లైఫ్ ఇచ్చాడు, మృతమైపోయిన గర్భాల్లో నుంచే నిన్ను పుట్టించాడు. అలాంటిది నువ్వు నిజంగానే దేవునికి లోబడి మరణిస్తావా, నేను వెంటనే వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు మళ్ళీ తిరిగి లేపుతాడు. అంతే విశ్వాసం దాన్ని పడుకుపోయాడు అనమాట ఇస్సాకు. సో ఫస్ట్ లెసన్ మనం నేర్చుకుంది ఇస్సాకును గురించి ఏంటంటే, కష్టమైనా సరే ఇష్టంగా దేవుని మాటకి ఏం చేశాడండి? లోబడ్డాడు. ఆ తండ్రి నుంచి చూసిన ఆ విశ్వాస విధేయతలుని అర్థం చేసుకున్నాడు. దేవుడు తనకిచ్చిన ఆ మనసును బట్టి విశ్వాసంతో దేవుని మాటానికి లోబడ్డాడు. మన జీవితంలో కొన్ని విషయాలు కఠినంగానే ఉంటాయండి. దేవుడు కఠినమైన విషయాల్లో లోబడమని చెప్తూ ఉంటాడు.
అవి ఏంటో ఎవరికి వ్యక్తిగతంగా ఉంటాయి. కొన్ని జీవితాలను, కొన్ని పాపాలను విడిచిపెట్టమని, లేకపోతే కొన్ని పద్ధతులు మార్చుకోమని, నిజానికి కఠినంగా ఉంటాయి. అయినా యేసయ్య ముఖం చూసి, యేసయ్య నీ యందు విశ్వాసంతో నేను విధేయత చూపిస్తున్నాను, ఇంకా ఆపేస్తాను తండ్రి, ఈ విషయాల్లో నేను సరి చేసుకుంటాను అని చెప్పి ఆ రకమైన విధేయత మనం చూపిస్తాం. అది విశ్వాసంలో ఉండే మొట్టమొదటి లక్షణం. అబ్రహాముకి ఎంత విశ్వాసం ఉందంటేనండి, నా బిడ్డని ప్రభు మరి తిరిగి లేపుతాడని. ఈ ఆదికాండం 22 కిందకు వస్తే 5వ వచనం చూడండి, ఒక మాట అంటాడు ఈ పనోళ్ళతో, తన పనివారితో మీరు గాడిదతో వెళ్ళి ఇక్కడ ఉండి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ఆ మాట చూసారా, మీ ఇద్దరం వెళ్తున్నాము, దేవునికి మ్రొక్కుతాము, మళ్ళీ తిరిగి ఇద్దరము వస్తాము అంటున్నాడు. మామూలుగా ఇస్సాకుని చంపేస్తే ఎవరు రావాలి? నేను ఒక్కడే వస్తాను అని అనాలి. కానీ ఏమంటున్నాడు? ఇద్దరు వెళ్తాము, దేవునికి మ్రొక్కుతాము, మళ్ళీ తిరిగి వస్తాం. అబ్రహాం విశ్వాసం ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పాను మీరే. వెళతాం, నిజంగానే ఇస్సాకు నేనేం చేస్తాను? బలిస్తాను. అంటే వెంటనే దేవుడు మళ్ళీ వాగ్దానం నెరవేర్చక ఆయన తిరిగి లేపేస్తాడు. తిరిగి ఇద్దరం మేము మళ్ళీ వస్తాం. అదే మాట ఇస్సాకు కూడా చెప్పున్నాడు అక్కడ. ఇస్సాకు ఇవన్నీ విని నిజమేనా, కలిసి వెళ్తాం మనం కిందకి మళ్ళీ అని చెప్పి దేవునికి ఇష్టమైన సరే కష్టమైన సరే ఇష్టంగా దేవుని మాటకి ఏం చేశాడు? పంపబడ్డాడు. ఈ విశ్వాస లక్షణం అండి. అలాంటి విధేయత మనలో ఉందా అన్నది మనం పరీక్షించుకోవాలి. విధేయత లేని విశ్వాసమే కాదన్నమాట. ఏ విషయాల్లో ప్రభువుకు నిజంగా లోబడ్డాం మనం పరీక్షించుకోవాలి. ఈ విషయంలో నేను ప్రభువుకు లోబడ్డానని చెప్పి మీరు లిస్ట్ రాసుకోగలరా? కనీసం ఒక్కటన వస్తుందా మన జీవితంలో, ఈ విషయంలో దేవుడు వద్దన్నదని నేను విడిచిపెట్టానండి అని? మనకి ఏది లేదు అంటే పరీక్షించుకోవాలి నిజంగా. దీనికోసం ప్రభు కోసం నేను కాదనుకున్నానండి, ఈ విషయం దేవుడు వద్దని చెప్పాడు మానించానండి, ఈ వాక్యానికి ఈ విషయంలో నేను లోబడ్డానండి. ఇస్ దేర్ ఒబీనియన్స్ ఇన్ యువర్ లైఫ్? రెండోది మనం చూద్దాం. ఇస్సాకు జీవితంలో ఉన్న రెండో లక్షణం ఏంటంటే, దేవుడు నా ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడని అర్థం చేసుకున్నాడు. ఆ వేళ ఆదికాండం 22లోనే దేవుడు నా ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు అని చెప్పి అర్థం చేసుకున్నాడు. సో నిజమైన విశ్వాసి ఏం అర్థం చేసుకుంటాడు చెప్పండి? దేవుడు నా ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఇప్పుడు ఇది ఇస్సాకుకి ఎలా అర్థమైంది అని అంటే, ఇస్సాకు అబ్రహాముకి వేసిన ప్రశ్న ఏంటి? ఇందాక మనం చూసాం కదా 22వ అధ్యాయము 8వ వచనంలో, అబ్రహాము నిప్పులు కట్టెలు ఉన్నవి దహనబలికి గొర్రెపిల్ల ఏదని అడుగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. ఇక్కడ ఈ యెహోవా చూచుకొనను, ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? జెహోవా జైరా లేదా యెహోవా ఈరే. యెహోవా చూచుకొనను అన్న మాటని ఇంగ్లీష్లో కరెక్ట్గా అర్థం ఏంటంటే గాడ్ విల్ ప్రొవైడ్. ఏంటంటే గాడ్ విల్ ప్రొవైడ్. గాడ్ విల్ ప్రొవైడ్ అంటే అర్థం ఏంటంటే దేవుడు ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అక్కడ వాళ్ళకి లోటు ఒకటి ఉంది. ఏంటది? గొర్రెపిల్ల లోటు. ఇస్సాకు నిజంగానే చూస్తున్నాడు. ఏది? దేవుడు తీరుస్తాడా? నిజానికి ఇస్సాకును పడుకోబెట్టిన తర్వాత దేవుడు ఆపుతాడు. అబ్రహాము, నువ్వు దేవునికి భయపడేవాడు అని నాకు తెలుసు, తను బిడ్డను ఏం చేయొద్దు నువ్వు నీ కుమారుడిని. వెంటనే ఇటు తిరిగి చూశారట, దేవుడు ఏమి సిద్ధం చేశాడట చూడండి. మీరు అలా కిందకి వెళితే 12వ వచనం 13వ వచనం చూస్తే సరిపోతుంది. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదల్లో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అక్కడ ఇస్సాక్కి అర్థమైపోయింది. నాన్న ఏం చెప్పాడు? యెహోవా చూచుకొనను అంటే అర్థం యెహోవా ఇస్తాడు, ఆయన ఇస్తాడు. యెహోవా గొర్రె పిల్లని ఇస్తాడు, ఆయనే గొర్రెపిల్ల సంగతి ఆయనే చూసుకుంటాడు అని అన్నాడు కదా. ఇప్పుడు కళ్ళారా చూశాడు నిజంగానే. ఆ చోటన దేవుడు ఆ గొర్రెపిల్లని ఇచ్చాడు. ఇస్సాకు పాయింట్ ఏమర్థమైపోయింది చెప్పండి? మా లోటుని దేవుడు తీర్చాడు. సో విశ్వాసి కూడా నమ్మేది ఏంటో తెలుసా? నా అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. చూడండి, మనకు 2 రకాల అవసరాలు ఉంటాయి. ఒకటి ఆత్మీయ అవసరం, రెండోది శారీరక అవసరం. ఆత్మీయ అవసరం ఏంటంటేనండి, మనకు రక్షకుడు అవసరం, మన పాపాల కోసం ప్రాణం పెట్టే రక్షకుడు అవసరం. ఇక్కడ ఇస్సాకు
మానవులకి సాదృశ్యం, గొర్రెపిల్ల యేసు ప్రభువుకి సాదృశ్యం. నిజానికి మనం మరణించాలి, కానీ మనకు మారుగా, మనకు బదులుగా ఒక గొర్రె పిల్ల వలె ఎవరు మరణించారు? యేసు ప్రభువు మరణించాడు. లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల వలె. అదొక పోలిక. నిజానికి ఆత్మీయ అవసరం, మనకు రక్షకుడు అవసరం. మన కోసం దేవుని ఉగ్రతను తీసుకునే ఒక మధ్యవర్తి, మనకు బదులు ఒక గొర్రెపిల్ల అవసరం. యేసయ్య లోక పాపాలు మోసుకుని పోవు దేవుడు గొర్రెపిల్లగా ఆయన మన కోసం బలి అయ్యాడు. ఆ రీతిగా ఆత్మీయ అవసరాన్ని తీర్చాడు. మరి శారీరక అవసరం సంగతి ఏంటండి అంటే, ఫిలిప్పీలో పౌలు భక్తుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ఆయన మహిమలో మన ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీరుస్తాడు. రోమా 8:32 చాలా విలువైన వచనం చూడండి. రోమా 8:32. చూడండి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. అంటే మన ఆత్మీయ అవసరాన్నే తీర్చిన దేవుడు మన ప్రతి శారీరక అవసరాన్ని కూడా ఆయన తీరుస్తాడు. అది మన కొరకు తన కుమారుణ్ణే బలిగా ఇచ్చిన దేవుడు, మన పాప క్షమాపణ కొరకు, మన రక్షణ కొరకు తన కుమారుణ్ణే బలిగా ఇచ్చిన ఆ దేవుడు ఆయనతో పాటు మన ప్రతి అవసరాన్ని ఆయన ఎందుకు తీర్చడు? మన ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీరుస్తాడు అనమాట. సో ఆ వచనం ఆత్మీయ అవసరాన్ని తీర్చే దేవుడు, అంతేకాకుండా శారీరక అవసరం కదా తీర్చిన దేవుడుగా యెహోవా ఈరేగా మనకు ఆయన ఉన్నాడు. సో రెండో పాఠం ఏమి నేర్చుకున్నాం చెప్పండి? ఇస్సాకు ప్రభు ఏం నేర్పించాడు? దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అందరూ చెప్పండి, యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? ఆయనే చూచుకొని, అంటే దేవుడే మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. గాడ్ విల్ ప్రొవైడ్. గాడ్ విల్ ప్రొవైడ్. నీకు ఉద్యోగం అవసరమా? దేవుడు ఇస్తాడు. నీకు వివాహం అవసరమా? దేవుడు చేస్తాడు. ఆయనే చూచుకొనను, ఆయనే చూచుకొనను. సరే, మూడో పాఠం, ఇస్సాకులో మనకు కనిపించే మూడో శ్రేష్టమైన పాఠం ఏంటంటేనండి, ఇంత భక్తిపరుడే తనకు వివాహం కావాలి. వివాహం టైంలో దేవుని మీద ఆధారపడ్డాడు. నిజమైన విశ్వాసి వివాహం కోసం దేవుని మీద ఏం చేస్తాడు? ఆధారపడతాడు. అది ఎక్కడ రాస్తుందండి? ఆదికాండం 24వ అధ్యాయం. ఇక్కడ ఆదికాండం 24వ అధ్యాయంలో ఇస్సాకు యొక్క వివాహాన్ని గురించి ఉంటుంది. చూడండి, 24:1. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయుండెను, అన్ని విషయాల్లోనూ యెహోవా అబ్రహామునకు ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుంటే తన ఇంటి పెద్ద దాసునితో నీ చేయిన తొడ క్రింద పెట్టుము అని చెప్పాడు. సరే, ఇదంతా కాకుండా 4 చివరన చూడండి, నా బంధువులు వెళ్ళి ఇస్సాకు నా కుమారునికి భార్యను తెచ్చున్నట్లు ఆకాశం యొక్క దేవుడను భూమి యొక్క దేవుడను యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించును. సో ఇక్కడ అర్థమవుతుంది 24వ అధ్యాయంలో అబ్రహాము ఎవరి కోసం చూస్తున్నాడు? తన కుమారుడైన ఇస్సాకుకు ఒక భార్యను తీసుకురావడానికి ఎవరికి పని అప్పచెప్తున్నాడు? ఎలియాజర్కి 85 సంవత్సరాలు. అలాంటి ఆయనకి పని అప్పచెప్తున్నాడు. ఆ టైంలో పెళ్ళి అయ్యే టైంలో ఈ ఇస్సాకు వయసు ఎంతో తెలుసా అండి? ఎవరైనా చెప్పగలరా? 40 years. ఇంకో వచ్చిన ఉంది, చూపిస్తాను తర్వాత. ఓకే, ఇస్సాకు వయసు 40 సంవత్సరాల టైంలో ఆయనకు వివాహం జరిగిందనమాట. అయితే ఆ టైంలో 25-20లో ఉంటుంది చూడండి. ఇస్సాకు వయసు 40 సంవత్సరాలని. పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాలు. సో మ్యారేజ్ టైంకి తన వయసు ఎంత? సో 40 సంవత్సరాల యవనుడికి పెళ్ళి చేయాలన్నమాట. ఓకే, ఆ కాలంలో 40 years అంటే యంగ్. ఎందుకంటే వాళ్ళ వయసులో ఎలా ఉండేవి? ఇస్సాకు ఎంతకాలం బ్రతికాడు చెప్పగలరా? 180 సంవత్సరాలు. 180 సంవత్సరాలు యాంగిల్లో చూస్తే 40 సంవత్సరాలు మంచి వయసు ఉన్న వ్యక్తి అనమాట. ఆ టైంలో కరెక్ట్ ఏజ్ అనమాట అలా చూస్తే. ఓకే, సో ఇప్పుడు మరి ఇస్సాకు పరిస్థితి ఏంటండి? ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ఆయనకు తెలుసు నాన్నగారు ఎలియాజర్ని పంపించారు, నా కోసం భార్యను తీసుకురావాలని పంపించాడు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ టైంలో 24వ అధ్యాయము 63వ వచనం చూడండి. ఆయన ఏం చేస్తున్నాడు? సాయంకాలం ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూడగా
ఒంటెలు వచ్చి చూడండి ఆ పాయింట్ చూడండి. సాయంకాలం ఇస్సాకు పొలంలో బయలువెళ్ళి ఆ పొలంలోకి వెళ్ళి ఏం చేస్తాడంటే ఇస్సాకు ధ్యానించడం అన్న మాటకు అర్థం ఏంటంటేనండి దేవునితో గడుపుతున్నాడు. ఆయనకు మొర్ర పెడుతున్నాడు. దేవా, నిజమే, మమ్మల్ని వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చావు, ఈ కనాన్లో ఉండమని చెప్పావు. ఈ చుట్టూ చూస్తే భయంకరమైన అనుజనులు, విగ్రహారాధికులు, మమ్మల్ని ప్రత్యేకంగా ఉండమని చెప్పావు. ఇంట్లో నేను నాన్న ఉన్నాం. అప్పటికి శారా కూడా చనిపోయిందన్నమాట. ఎందుకంటే రెబెకా వచ్చిన తర్వాత తనకు దుఃఖ నివారణ వచ్చింది. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే శారా కూడా చనిపోయింది. సో ఇద్దరే ఉన్నారు. నాకు భార్య కోసం వెతకడానికి ఎలియాజర్ వెళ్ళాడు. నువ్వే నడిపించి తండ్రి అని చెప్పి ఏం చేస్తున్నాడు? దేవునితో గడుపుతున్నాడు అనమాట. నిజానికి ఈ విషయం ఎందుకు అంటున్నానంటేనండి, వివాహం కోసం ఎదురు చూసేవారు, సిద్ధపడుతున్నవారు, తల్లిదండ్రులు వెతుకుతున్నవారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా బిడ్డలు దేవుని దగ్గర మొరపెట్టాలి. జీవితంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటో తెలుసా? వివాహం. ఎందుకంటే మిగిలిన కాలం అంతా కూడా కలిసి ఒక వ్యక్తితో జీవించాలి. సరైన వ్యక్తితో వివాహం చేసుకోకపోతే అది ముందు భక్తిగా మనం వెళ్ళలేమన్నమాట. ఇప్పుడు చూడండి, సింపుల్గా చెప్తే చెప్పుల్లో 2 రకాలండి. ఒకటి హీల్స్, ఒకటి ఫ్లాట్స్. అయితే 2 ఫ్లాట్స్ వేసుకోవాలి, లేకపోతే 2 హీల్స్ వేసుకోవాలి. ఒక ఫ్లాట్ ఒక హీల్ వేసాము ఎలా నడుపుతాం? ఎలా నడుపుతాం కదా, అసలు నడలేము కదా. ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే ఒక హీల్ ఒక ఫ్లాటే. భక్తి జీవితం అలాగే ఉంటుంది. మరి సరైన వ్యక్తి మన జీవితంలో రావాలి అంటే ఎలా అండి అని అంటే, నీకు తెలియదు నాకు తెలియదు కాబట్టి ఏం చేయాలి? ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనండి దేవుడే అద్భుతంగా నీ జీవితంలోకి నడిపిస్తాడు. అసలు ఎలియాజర్ని నడిపించింది ఎవరు చెప్పండి? దేవుడే. చూడండి, అబ్రహాము ఎలియాజరు తన మాటలు కొన్ని చెప్తాను చూడండి. 24వ అధ్యాయంలోనే కొంచెం అలా కిందకెళ్ళి 7వ వచనం చూడండి. నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమును ఈ దేశం నిచ్చేదని ప్రమాణం చేసిన నాతో చెప్పిన పరలోకపు దేవుడైన యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఏం చేస్తాడట? ఆయన దూతను నీకు ముందుగా పంపిస్తాడు. సో నీ బిడ్డకు సరైన జతను తీసుకురావడానికి దేవుడు బాధ్యత తీసుకొని నీకంటే ముందు ఎవరిని పంపిస్తాడు? ఆయన దూతను పంపించే మార్గాన్ని సరళం చేస్తాడు. ఎంత అద్భుతం ఆలోచించండి. ఇంగ్లీష్లో మాట ఉంటుంది, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఏకాంగులను సంసారులుగా చేసేది ఎవరట? దేవుడు. మనం ఒకసారి తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉంటామంటే, మా బిడ్డకు పెళ్లి చేయాలండి, పెళ్లి చేయాలి. చేసేది నువ్వు కాదు. నిన్ను వాడుకోవాలంటే ఎవరు వాడుకోవాలి? ఒక ఎలియాజర్గా నిన్ను వాడుకుంటాడు, అనేకులు వాడుకుంటాడు నీ బిడ్డ జీవితంలో వివాహం జరగడానికి. కానీ పైనుండి దేవుడు ఆయన దూతను పంపించి మార్గాలను ఆయన సరళం చేస్తాడు. అది మనకు ఎంత ఆదరణ కావాలో. బిడ్డనిచ్చింది దేవుడే, వాళ్ళకి వివాహం చేసేది కూడా దేవుడే. అబ్రహాముని కనాను దేశానికి తీసుకొచ్చింది ఆయనే, ఆయన ప్రతి అవసరాన్ని కూడా తీర్చేది దేవుడే. ఆయన బిడ్డకు వివాహం చేయడానికి ఎలియాజర్ కంటే ముందు ఆయన దూతను పంపిస్తున్నాడు. ఎంత గొప్ప విషయం, ఎంత ఆధారకరమైన విషయం చూడండి. అయితే నిజంగా ఇస్సాకు అలా దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి వివాహం విషయంలో ఎంత మంచి బిడ్డను దేవుడు ఇచ్చాడంటేనండి. రెబెకా గురించి ఒక 4 విషయాలు చెప్తాను. ఒకటి, తన కష్టపడే వ్యక్తి. ఎవరు? ఎలా తెలిసింది తన కష్టపడే వ్యక్తి అని? ఇప్పుడు ఎలియాజర్ వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నువ్వే నడిపించి, నాకేం తెలియదు నాయన అని చెప్పి ఆయన కూడా ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన ఇంకా ముగించలేదంటే ఎదురుకుండా ఎవరు వచ్చారు? రెబెకా వచ్చింది. రెబెకా వచ్చి ఈయన వెళ్ళి అడుగుతాడు, అమ్మా నాకు దాహానికి నీళ్లు. ఆల్రెడీ దేవునితో ఒప్పందం చేస్తాడన్నమాట. దేవా, నేను అన్నట్టు చెయ్యాలి, నాకే దాహం తీర్చకుండా నా ఒంట్లకు కూడా దాహం తీర్చాలి. అంతే. రెబెకా తనకు వెళ్ళింది, బావిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి తనకు దాహం తీర్చింది. అంతేకాకుండా అక్కడ ఉన్న ఒంటెలన్నిటికి కూడా ఏం చేసింది? దాహాన్ని తీర్చిందనమాట. నేను మామూలుగా ఒంటెల గురించి ఆలోచించి కొంచెం స్టడీ చేశాను.
ఒక్కొక్క ఒంటట 96 లీటర్ల నీళ్ళు తాగుతుందట ఒక ఒంటే. మనం ఎన్ని నీళ్ళు తాగుతున్నాం? వాళ్ళు ఎవరో అన్నారు, ఏమంటే రోజుకి 5 లీటర్లు తాగాలండి అని అన్న. ఇక్కడ మనుషులు ఒక్కసారి కట ఒక ఒంటే ఎన్ని లీటర్లు నీళ్ళు తాగుతుందట? 96 లీటర్లు నీళ్ళు తాగుతుంది. అక్కడ ఎన్ని ఒంట్లు ఉన్నాయి? 10 ఒంట్లు. 10 ఒంట్లకి ఒక్కొక్క ఒంటి 96 లీటర్లు అంటే ఎన్ని లీటర్లు తోడాలి? 96 × 10 960 అంటే ఆల్మోస్ట్ 1000 లీటర్లు. ఎవరు తోడేశారంట? రెప్పక వెళ్ళి తోడేసిందంట 1000 లీటర్లు నీళ్ళు. పక్కన ఎలియాజరుకి దాహాన్ని తీర్చింది. సో అక్కడ మనకు అర్థమవుతుంది, ఇస్సాకుకు దేవుడు ఒక కష్టపడే వ్యక్తిని ఇచ్చాడనమాట. తినేసి పడుకునే వ్యక్తి కాదు రెబెకా, కష్టపడే వ్యక్తి. అంతేకాదు ఈ రెబెకాను గురించి ఇంకో మంచి మాట ఇక్కడ రాసింది ఏంటంటే, తను ఎంత పవిత్రమైందో చూడండి. 24:16 వచనం చూడండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఇంకా ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవని నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా. సో చూడండి తన గురించి ఎంత మంచి మాటలు ఉన్నాయంటే, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఈ మాటలు ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఎందుకు ఈ మాటలు అంత నొక్కి నొక్కి చెప్తున్నాడంటే, ఆమె ఎంతో పవిత్రమైనది. సో కష్టపడే వ్యక్తిని దేవుడు ఇచ్చాడు, ఎంతో పవిత్రమైన వ్యక్తిని దేవుడు ఇచ్చాడు. ఇంకోటి చక్కనిది అంట. ఇంకా చూడండి, ఎంతో గౌరవం కలిగిన వ్యక్తి. భర్తను ఎంత గౌరవిస్తుందో ఇక్కడ రెబెకా చూడండి. 24వ అధ్యాయంలోనే 65వ వచనం చూడండి. ఇస్సాకును చూసిన వెంటనే తను ఏం చేసిందో. రెబెకా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి, సో మనల్ని ఎదుర్కొన్నట్టుకు పొలం నడుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడుగగా ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుగు వేసుకున్నాను. ఒంటి మీద నుంచి దిగిందంట, తన ముసుగును వేసుకుందంట. ఈ లక్షణాలన్నీ ఏంటి? భర్తను ఏం చేస్తుంది? ఎంతో గౌరవిస్తుంది అనమాట. దిగుతుంది, తర్వాత ముసుగు వేసుకుంది. అంటే వాళ్ళ భాషలో ఒక వ్యక్తిని గౌరవించేటప్పుడు ఇవన్నీ చేస్తారనమాట. సో ఎంతో పవిత్రమైన వ్యక్తిని దేవుడు ఇచ్చాడు, కష్టపడే వ్యక్తిని ఇచ్చాడు, ఎంతో భర్తను గౌరవించే అలాంటి వ్యక్తిని ఇచ్చాడు. అంతేకాదు రెబెకాని వివాహం చేసుకున్న తర్వాత ఎంతో ఆదరణ ఇస్సాకు వచ్చిందంట. చూడండి 67వ వచనం చూడండి, 24:67. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. అతడు రెబెకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అతడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందిన. చూడండి, వివాహం చేసుకున్న తర్వాత ఏం పోయిందంట? ఆయనకి దుఃఖ నివారణ పోయిందంటండి. ఎంత ఆదరించే వ్యక్తిని దేవుడు తనకు భార్యగా ఇచ్చాడు. దీని అంతటికీ కారణం చెప్పండి, ఒక విశ్వాసిగా తనేం చేశాడు? ఎవరు పడితే పెళ్లి చేసుకున్నాడా? లేదు, అక్కడ 3 మంది కనానీయులు, వాళ్ళందరూ నాకు వద్దు, దేవా నాకు తెలియదు, నువ్వే జ్ఞాపకం చేసుకో అని చెప్పి ధ్యానించాడట, దేవునితో గడిపేవాడటండి. మరి వివాహం కోసం సిద్ధపడే యవనస్తులు, ఇంకా కొన్ని సంవత్సరాల్లో వివాహం చేసుకోవాలని సిద్ధపడుతున్న వారు నిజంగా దేవుని మీద ఆధారపడుతున్నారా లేదా? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. నిజానికి అబ్రహాము కూడా ఆయన అన్నాడు కదా, నీకంటే ముందు ఎవరిని పంపిస్తారు? దేవుడు దూతను పంపిస్తాడు. నిజంగానే దేవుడు దూతను పంపిస్తాడు. ఈవెన్ ఎలియాజరు గురించి ఆలోచిస్తారండి. ఆయన కూడా ప్రతి చోట కూడా మోకరించి ఆయన ఏం చేసేవాడు తెలుసా? ప్రార్థన చేసేవాడు. రెబెకాని కలుసుకోకుండా అక్కడికి వెళ్ళి ఒంటెలు దించి అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆదికాండంలోనే ఎక్కడో చెప్పగలరా? 12వ వచనం 12 ఎలియాజరు 12వ వచనం రైట్. నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. సో ఏం చేస్తున్నాడు ఇక్కడ? ప్రార్థన చేస్తున్నాడు. సో వివాహం సంబంధం చూసేవాళ్ళు కూడా ఏం చేయాలంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. మనం మన సొంత తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటాం. ఇది కాదు మనం చేయాల్సిందే. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రభువా మాకేం తెలియదు నాయన, నువ్వే నడిపించు తండ్రి. అంతగా వారు ప్రార్థన చేస్తారు, దేవుని మీద ఆధారపడుతున్నారంట. సో సరే,
ఈ ఈ వివాహాల గురించి ఒక పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దేవుని మీద ఆధారపడేటప్పుడు అండి సాధారణంగా వెళ్ళి మాటల్లో సంబంధం మాట్లాడేవాళ్ళు వాళ్ళ మెయిన్ డిస్కషన్ పాయింట్ ఏముంటుంది తెలుసా? అబ్బాయి ఏం పెడతాడు, ఆ అమ్మాయి ఏం పెడుతుంది, అంతేనా? కానీ ఇక్కడ చెప్పండి, ఎలియాజరే రెబెకాకు ఇచ్చేస్తున్నాడు. ఏమిచ్చాడు? చూడండి 24వ అధ్యాయంలో 22వ వచనం. ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు 6 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు పెద్ద తలముల 10 తలముల 2 బంగారు కడీలను తీసి, ఎవరు కుమారుని దయచేసి నాతో చెప్పమని తండ్రి రాత్రి బస చేయడం స్థలం ఉన్నదా అని అడిగాను. అందుకు ఆమె సోయించాన్ని ఇవన్నీ చెప్తుంది. వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ఇస్తాడనమాట. 53వ వచనంలో క్లియర్గా ఉంటుంది ఆ మాట చూడండి. తరువాత నా సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రెబెకాకు ఇచ్చెను, మరియు అతడు ఆమె సహోదరికి తల్లికిని విలువగల వస్త్రములు ఇచ్చెను. ఇచ్చినా తీసుకొనినా? సో నిజమైన వివాహాల్లో ఉండాల్సినవి ఇవ్వడమా తీసుకోవడమా? పోనీ వాళ్ళు కూడా చూడండి, ఈ లాభాను వాళ్ళు కూడా రండి మా ఇంటికి, ఇగో మా ఇంటి తెరుస్తున్నా, మా ఇంట్లో భోజనం చేయండి, ఇది సొంత ఇండ్లాగా వాడుకోండి అన్నట్టుగా అందరినీ ఆహ్వానించారు, ఒంటెలకు ఆహారం పెట్టారు. ఇదంతా కూడా వాళ్ళ కనపడుతుంది ఏంటంటే ఇచ్చుకోవడం ఇచ్చుకోవడం ఇచ్చుకోవడం, తీసుకోవడం కాదు. అయితే మనలో ఉన్న దరిద్రాలు ఏంటంటే అమ్మాయి మంచం తెస్తుందా, బీరువా పెడుతుందా, వాషింగ్ మిషను, వాడికి బైకు, ఇట్స్ ఆల్ అబౌట్ టేకింగ్. అది ఇవ్వలేదండి, ఇది ఇవ్వలేదండి, అది ఇవ్వలేదండి. ఇవ్వడం కాదు, నువ్వేంటి ఇచ్చావు. ఇవి విశ్వాసులు అనుకునే మాటలు అన్నమాట. నేనెంత పెట్టాలి అన్నట్టుగా ఇక్కడ అదే కనపడుతుంది. ఇక్కడ లోకస్తులకు మనకి చాలా తేడా ఉండాలన్నమాట. ఇంకా వీళ్ళ చూస్తే అంటే జస్ట్ కొన్ని థాట్స్. దేవుని చిత్తానికి వెంటనే లోబడిపోయారు. మేము అవునని కానీ కాదని కానీ చెప్ప జాలము. ఎలియాజరు ఇదిగో ఇంతవరకు ఇలా జరిగింది దేవుని చిత్తం, ఇలాగా నాకేం తెలీదు, ఇలా వస్తున్నాను, దేవుడే రెబెకాని కలుసుకునేటట్టు చేశాడు. సో ఇలాగా ఆమె ద్వారా మీ ఇంటికి రావడానికి ఇలా జరిగింది. ఇంటి దగ్గరేమో అబ్రహాము ఇంకెవ్వరికి నా బిడ్డనివ్వను నేను అని చెప్పి ఆ భార్య అక్కడి నుంచి తీసుకురావాలని చెప్పాడు. ఏం తెలియకుండానే వచ్చాను, దేవుడు ఇలాగా ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వరకు తీసుకొచ్చాడు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది దేవుని చిత్తం అని అర్థమైంది. ఆ చిత్తానికి వెంటనే వాళ్ళు ఏం చేశారు, లోబడ్డారు. ఇది అవునని కాదని మేము చెప్పగలం. ఈవెన్ రెబెకా కూడా వెంటనే కూడా ఏం చేసింది, దేవుని చిత్తానికి అలాగా లోబడిపోయింది. నువ్వు వెళ్తావా ఎలియాజర్తో అంటే వెంటనే ఆమె కూడా ఏమంటుంది తెలుసా, నేను కూడా వెళ్తాను అంది. అంతేనా? లేకపోతే ఇసాక ఫోటో తెచ్చారా, ఏ హైట్ ఉంటాడు, తెల్ల ఉంటాడు, నల్ల ఉంటాడా, ఇవేం అడగలేదు కదా, పెళ్లి చూపులు జరగలేదు అసలు వాళ్ళకి కదండి. ఈ కాలంలో మనకి లిస్ట్ ఎక్కువైపోతుంది, ఇంకా రిక్వైర్మెంట్స్ అన్నమాట, పెద్ద బయోడేటా. అమ్మాయి తెల్ల ఉంటుందా, అలా ఉంటుందా, ఎంత హైటు, ఎంత సంపాదన, అది ఇది అలా అదేమి లేదండి. విశ్వాసనే పెళ్లి చేసుకోవాలి, భర్త పోషించగలగాలి, చాలు. ముందుకెళ్ళిపోతే దేవుడే ఆ కుటుంబాన్ని అలా చక్కగా కడతాడన్నమాట. విపరీతంగా ఆలోచించడం కూడా అజ్ఞానమే. ఓకే, మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి, రక్షింపబడిన వ్యక్తి, పోషించగలిగిన వ్యక్తి చాలు. ముందుకెళ్తే దేవుడే మిగిలినవన్నీ కూడా చూస్తాడు, మంచి కుటుంబాన్ని ఇస్తాడు. అయితే ఇవన్నిటిలో కూడా ఒక్క పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇస్సాకు తన వివాహ విషయమై దేవుని మీద ఏం చేస్తున్నాడు, ఆధారపడుతున్నాడు అనమాట. అది విశ్వాస లక్షణం. ఓకే, ఎన్ని పాయింట్స్ నేర్చుకున్నాం మనం? 3 కదా. 4వది ఏంటంటే, తను వివాహం చేసుకున్నాడు కానీ ఆయనకు ఒక కష్టం వచ్చిందండి. ఆ కష్టంలో దేవుని మీద మళ్ళీ ఆధారపడ్డాడు, ప్రార్థన చేశాడట. అదేంటో మీరే చూడండి. ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనం. ఏంటో మీరు చెప్పగలరా ఏంటో? రెబెకాకు ఏంటి ప్రాబ్లం? ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. పాయింట్ ఇక్కడ అబ్రహాము బ్యాడ్ ఎగ్జాంపుల్ తనకి. ఏంటి అబ్రహాం చేసిన తప్పు ఏంటి? దేవుడిచ్చే వరకు ఓపిక పట్టలేదు, వెళ్ళి హాగరం పెళ్లి చేసేసుకున్నాడు. తర్వాత ఇష్మాయిల్ పుట్టాడు. ఇదంతా కూడా ఇళ్ళంతా గందరగోళం అయిపోయింది.
కానీ ఇస్సాకు ఒక మంచి మాదిరి చూపిస్తున్నాడు అక్కడ. ఏంటో తెలుసా? దేవునికి మొర్ర పెట్టాడు. నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల తర్వాత బిడ్డ పుట్టాడు. ఆ 20 సంవత్సరాలు కూడా ఆయన దేవుని దగ్గర ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. సో నిజమైన విశ్వాసి, సరే కుటుంబంలో ఏమైనా కష్టం వచ్చింది, ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. నిజంగా కుటుంబంలో, మీ కుటుంబంలో ఏమైనా సమస్య ఉందా? మరి ఎంత ప్రార్థన చేస్తున్నారు? ఎంత ప్రార్థన చేస్తున్నారు? దేవుడే మనకు సహాయము చేయాలి. ఆయన చేయకపోతే ఇంకా వేరే మార్గం మనకి లేదు. ఇంకా అలాంటప్పుడు భార్య, భర్త కూర్చొని ఆ దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలన్నమాట, మొర్ర పెట్టాలి. సో ఇక్కడ మనం నేర్చుకునే పాఠం, 4వ శ్రేష్టమైన పాఠం ఏంటంటే, మనం కూడా మనకు అవసరం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఎక్కువ ఏం చేయాలట? మొర్ర పెట్టాలి, మొర్ర పెట్టాలి. ఇది కూడా మనం చూసాం. సో 4 శ్రేష్టమైన పాఠాలు ఇప్పటికీ మనం చూసామండి ఇస్సాకు జీవితంలో. ఏంటంటే చెప్పండి. మొదటిది, దేవుని చిత్తానికి కష్టమైనా సరే ఇష్టంగా దేవుని మాటకి ఏం చేశాడు? అది విశ్వాస లక్షణం. రెండోది, దేవుడే చూసుకుంటాడు, ఇంకా యెహోవా ఈరే అని చెప్పి నమ్మాడు. మనం కూడా ఏ అవసరం ఉన్నా, ఏ లోటున్నా మనం ఒకటే అనాలి, దేవుడే చూసుకుంటాడు. అది విశ్వాస నోట్లోంచి వచ్చే మాట, నమ్మే సత్యం. మూడోది, వివాహం విషయంలో దేవుని మీదే ఆధారపడుతున్నాడు, కంగారు పడలేదు, దేవుని ఆధారపడి, నిజంగా దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు ఆయన ఘనపరిచాడు, శ్రేష్టమైన బిడ్డను తన జీవితంలో ఇచ్చాడు కదా. 4వది ఏం నేర్చుకున్నాం? సమస్యలు రావా? ఖచ్చితంగా వస్తాయి. ఆయన కుటుంబంలో ఉన్నది సమస్య. ఏంటంటే బిడ్డలు లేరు అన్నమాట. వాగ్దానం ఉంది కానీ బిడ్డలు లేరు. తండ్రి కంగారు పడ్డాడు, కొడుకు కూడా అదే అలుసుగా తీసుకోవచ్చు కదండి. రేపుగా బిడ్డలు లేరు కాబట్టి నుంగులు చేసుకుంటాను అని చెప్పి అనవచ్చు. కానీ ఏం చేశాడు? సొంత నిర్ణయం కాదు, మోకరించి ప్రార్థన చేశాడు. అది ఒక విశ్వాసి లక్షణం. ఓకే, దేవుడిచ్చి వరకు కనిపెట్టడం, మొర్ర పెట్టడం, మొర్ర పెట్టడం, మొర్ర పెట్టడం, అది ఆయన లక్షణంగా మనం చూసాం. అది ఎన్ని నేర్చుకున్నాం? మొత్తం 4 పాయింట్. 5వ శ్రేష్టమైన పాఠం ఏంటో తెలుసా? తన వివాహ విషయంలో నమ్మకంగా ఉన్నాడు. ఇస్సాకు తన వివాహం విషయంలో ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. ఇది 5వ పాఠం. ఇది ఎలా చెప్పారండి అని మీరంటే, ఇప్పుడు నేనే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. అబ్రహాము ఎంతకాలం ఈ లోకంలో బ్రతికాడు? తన వయసు ఎంత? తను మరణించినప్పుడు తన వయసు ఎంతో చెప్పనా? 175 సంవత్సరాలు. చెప్పండి. ఎంతమంది భార్యలు? శారా, హాగరు, కెతూరా కదండి, 3. ఓకే, ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు గురించి ఆలోచిద్దాం. యాకోబు ఎంతకాలం బ్రతికాడు? 147 ఇయర్స్. ఎంతమంది భార్యలు? 4. ఎవరెవరు? లేయా, రాహేలు, బిల్హా, జిల్ఫా కదండి. తండ్రి అలాగే ఉన్నాడు, కుమారుడు అలాగే ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు ఎవరు? ఇస్సాకు. ఎంతకాలం బ్రతికాడు తెలుసా? 180 సంవత్సరాలు. ఎంతమంది భార్యలు? ఒకడే. తండ్రి నమ్మకంగా లేడు ఈ విషయంలో, కానీ 180 సంవత్సరాలు ఒకే భార్య. దేవుడు వివాహానికి పెట్టిన నియమం ఏంటండి? స్టాండర్డ్ ఏంటి? ఒకే భార్య, ఒకే భర్త, 1 మ్యాన్ 1 ఉమెన్. అది దేవుడు పెట్టిన నియమం. అది ఆ స్టాండర్డ్కి నిలబడిపోయాడు అంతే. ఓకే, ఒక ఆదాముని చేశాడు, ఒక అవ్వనే చేశాడు, అంతేనా? ఒక ఆదాము, 2 అవ్వలు, 2 ఆదాములు, 1 అవ్వ. అలాగేం చేశాడా? లేదే. ఈ మధ్యన మొగుడుకు పెళ్లి చేసేసుకుంటున్నారు. ఏది? దేవుడు 2 ఆదాములు చేయలేదు, లేకపోతే 2 అవ్వలను కూడా చేయలేదు. ఇవన్నీ కూడా మ్యారేజ్కి అగెయిన్స్ట్ అనమాట. దేవుడు వివాహానికి పెట్టిన ప్లాన్, బ్లూ ప్రింట్ ఒకటే. ఏంటి? ఒక భార్య, ఒక భర్త. దానికి నిలబడిపోయాడు అంతే. ఎవరు? ఇస్సాకు. అంటే చాలామంది బహుభార్యతత్వం చేసుకున్న వాళ్ళు ఎలాంటి ఎగ్జాంపుల్స్ వాడుకుంటారు తెలుసా? ఏడండి అబ్రహాముకి 3 లేరండి, లేకపోతే యాకోబు 4 లేరండి ఎలా అంటారు. మరి అలాంటి ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు ఇస్సాకుని ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకోరు? ఇస్సాకు ఉన్నాడు కదా నీకు, ఆయన ఎందుకు ఎగ్జాంపుల్గా చేసుకో? ఆయన ఎలా బ్రతికాడు? 180 సంవత్సరాలు బ్రతికాడు, కానీ ఎంతమంది భార్యలు? ఒక్కతే. అదండి. సో నిజమైన విశ్వాసి వివాహం విషయం ఎలా ఉంటాడు చెప్పండి? నమ్మకం ఉంటాడు. దేవా నాకు భార్యనిచ్చావు, నాకు భర్తనిచ్చావు, చచ్చే వరకు
నమ్మకంగా నీ ముఖం చూసి నేను బ్రతుకుతాను. సమస్యలు వస్తాయి, నీ మీద ఆధారపడతా ఉంటాను. వివాహం చేసింది నువ్వు, నన్ను కొనసాగించేది కూడా నువ్వే కదా నాయన అని చెప్పి దేని మీద ఆధారపడుతూ వివాహం విషయంలో నమ్మకంగా ఉంటాడనమాట. సో ఇస్సాకు గురించి కూడా అక్కడ రాసి ఉంటుంది. ఇస్సాకు రెబెకాను ప్రేమించునన్న మాట ఉంటుంది చూడండి, ఆదికాండం 24:27 ఏమని రాస్తుంది? ఇస్సాకు ప్రేమించానన్న మాట ఎక్కడ ఉందండి? ఉందా ఎక్కడ? ఇస్సాకు 67 అప్పుడు ఇస్సాకు అతడు ఆమెను ప్రేమించను. సో ఇస్సాకు కూడా ఆమెను ఏం చేశాడండి? ప్రేమించాడు. తన ప్రేమను తనకి చూపించాడు. చూడండి, భర్త కూడా ఆ ప్రేమను పంచడం కాదు, భార్యకి ఇవ్వాల్సిన ప్రేమ ఆమెకు మాత్రమే చూపించాలన్నమాట. ఈ హృదయంలో ఆమెకు మాత్రమే ఆ స్థానాన్ని ఇవ్వాలి, అంతేగాని అది పనిచేయకూడదు అందరికీ. దేవుడు ఒక భార్యనిచ్చాడు, ఆ భార్య పట్ల ఈ ప్రేమను చూపించాడు. అదే దానికి ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. వివాహం అన్నిటిలో ఘనమైనదిగా దేవుడు ఎంచాడు కాబట్టి నువ్వు కూడా దాన్ని ఏం చేయాలి? ఘనంగా ఎంచాలన్నమాట. సో విశ్వాసి దేవుని ఘనపరుస్తూ వివాహం విషయంలో ఆయన ఇచ్చిన నియమానికి కట్టుబడి దానికోసం జీవిస్తాడు. ఒక భార్య ఒక భర్త అన్నట్టుగానే బ్రతుకుతారన్నమాట. అది విశ్వాస లక్షణం. అది 5 పాఠాలు మనం నేర్చుకున్నాం. ఆరోది ఏంటంటే సహనం కనపడుతుందండి ఆయన జీవితంలో. ఇస్సాకు జీవితం 6 లక్షణం ఏంటంటే సహనం. ఇది ఎక్కడ మనం చూస్తామంటే ఆదికాండం 26వ అధ్యాయము 14 నుంచి మనం చూస్తే అక్కడ ఒక పోరాటం జరుగుతుంది ఆయనకి. చూడండి 14 అబీమెలెకు ఈ మనుషుని జోలికి సరే అరే ఇక్కడ జరిగింది ఏంటో నేను చెప్పేస్తాను. ఓకే, ఇక్కడ దేవుడు ఇస్సాకుని చాలా ఆశీర్వదిస్తూ ఉంటే ఇక్కడ కొంతమందికి ఆయనంటే అసూయ వస్తుంది. అసూయ వచ్చిందని ఎక్కడ ఉంటుంది? 14వ వచనం చూడండి. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడి. సో జనాలకు ఏమొచ్చేసింది? అసూయ చేంజ్ చేసినట్టు తెలుసా? ఇస్సాకు ఏవైతే ఈ బావులు తవ్వుకున్నాడో ఆ బావులన్నింటినీ ఏం చేసేవాడు? మళ్ళీ నింపేయడం, చెత్త అంతా నింపేయడం. ఇస్సాకు వెళ్ళి వాళ్ళతో ఏం పోరాడలే, మళ్ళీ ముందుకెళ్ళేవాడు. వేరే చోటన చక్కగా బావులు అవి తవ్వుకుంటే అక్కడ వచ్చి మళ్ళీ మూసేసేవారు అనమాట. ప్రతి చోట అక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు పెడతాడు. 20వ వచనంలో ఏం పేరు పెట్టాడు చూడండి. ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎసెకు అని పేరు పెట్టాను. తర్వాత 23వ వచనం బేర్షెబా అనే పేరు పెడతారు చూడండి. ఎక్కడది? 21లో సిత్నా అన్న పేరు పెడతారు. వారు మరి యొక్క బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమాడరు కనుక దానికి సిత్నా అని పేరు పెట్టాను. మళ్ళీ అలా కిందకి వెళ్తే 23వ వచనం చూడండి. అక్కడ నుండి ఆయన బేర్షెబాకు వెళ్ళి అక్కడ కూడా ఆయన బావిలు తవ్వి అక్కడ ఉన్నాడు. ఇంకా అక్కడ గొడవ లేదనమాట, దానికి బేర్షెబా అని పెడతాడు. అలా చూస్తే షెబా అని కూడా ఒక దగ్గర పేరు పెడతాడు. 33 దానికి షెబా అను పేరు పెట్టిన కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్షెబా. ఓకే, సో ఇక్కడ మన అంత అర్థమైంది ఏంటంటే ఆయన ఏదో బతుకుతూ ఉంటే చక్కగా ఈ నీళ్ళ కోసం బావులు ఎందుకు తవ్వుతారు? నీళ్ళ కోసం తవ్వుతారు. ఈయన తవ్వుతూ ఉంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి, వాళ్ళు తవ్వుతూ ఉంటే నీళ్ళు రావట్లే. కాబట్టి వాళ్ళకేం వచ్చేస్తుంది? అసూయ వచ్చేసి వచ్చేయడం, ఈ నీళ్ళు మావి అని చెప్పేసి ఆ బావులు లాగేసుకుంటున్నారు. ఇస్సాకు ఏం చేయాలి చెప్పండి? యుద్ధానికి వెళ్ళిపోవాలి. అసలు వాళ్ళ తండ్రి ఆయన యుద్ధానికి వెళ్ళిపోయాడు, సొదొమ గొమొర పట్టణాన్ని అంటే కాపాడాడు అనమాట. ఇస్సాకు కూడా వెళ్ళిపోవాలి పోరాటానికి, కానీ జగడమాడలేదు, తిరిగి ఏ ఫైట్ చేయలేదన్నమాట. సహనంగానే ఉండి దేవునికి అప్పగించేసేవాడు అనమాట. ఇది ప్రభు లక్షణం అండి, ఇది ప్రభు లక్షణం. ప్రభు కూడా అన్యాయం చేసిన వాళ్ళ గురించి ఆయన ఏం చేశారంటే తెలుసా? 1 పేతురు 2:21 చూడండి. 1 Peter 2:21. 1 పేతురు 2. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేందు నడుచుకున్నట్లు
మీకు మాదిరిగా ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట నుండి ఏ కపటమును కనబడలేదు. ఆయన బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. సో దేవునికి తను తాను ఏం చేశాడండి? అప్పగించుకున్నాడు అన్నమాట. సో ఇప్పటివరకు ఏంటంటే పాఠాలు నేర్చుకున్నాం చెప్పండి? 6 పాఠాలు. ఇంకొకటే ఉంది, సింపుల్గా చెప్పి నేను ముగిస్తాను. కమాన్, ఏంటంటే కష్టమైన సరే ఇష్టంగా లోబడ్డాడు. రెండోది, దేవుడే నా అవసరాన్ని తీరుస్తాడని రూఢిగా నమ్మాడు. ఇంకా 3, వివాహం విషయంలో దేవుని మీద ఆధారపడ్డాడు. 4వది, తన కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. 5వది, వివాహ విషయంలో నమ్మకంగా ఉన్నాడు, మరణించే వరకు కూడా ఒకే భార్య అన్నట్టుగా ఉన్నాడు. 6వది, సహనం, తిరిగి పోరాడలేదు. వాళ్ళు ఎంత బాధ పెడుతున్నప్పటికీ కూడా దేవునికి అప్పచెప్పుకున్నాడు, కానీ తిరిగి కక్ష తీర్చుకోలేదు అనమాట. ఎందుకంటే పగ తీర్చుకునే పని మంది కాదు, దేవునికి అప్పచెప్దాం, దేవుడు ఇంకా వాళ్ళ ముందు కనపరుస్తాడు అనమాట. మరి ఆయనకి అవకాశం ఇవ్వాలన్నమాట. పగ తీర్చుకునే పని దేవునిది. సరే, ఆఖరిగా చాలా శ్రేష్టమైన పాఠం. ఇంత భక్తిగల ఇస్సాకు, ఆయన కూడా కొన్ని పాపాలు చేశాడు. దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి ప్రయత్నించాడు అన్నమాట. ఆయన పాపాల్లో కొన్ని పాపాలు ఏంటంటేనండి, అంటే పాయింట్ చెప్పకముందు నేను చెప్తున్నాను మామూలుగా ఆయన పాపాలు ఏంటి. ఒక దగ్గర భయపడి, మనుషులకు భయపడి అబద్ధం ఆడతాడు. ఈ రెబెకా గురించి ఏం చెప్తాడు? నా జల్లుని చెప్తాడు. ఎందుకు అంత భయపడిపోతున్నావు? దేవుడు వాగ్దానం చేశాడు కదా, నీ తండ్రిని ఆశీర్వదించినట్టు నేను కూడా నిన్ను కూడా ఏం చేస్తాను? ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు కదా. ఎంత వాగ్దానం ఉన్నప్పటికీ కూడా మనుషులు చూసి ఏమైపోయాడు? భయపడుతున్నావు, నన్ను చంపేస్తారేమో. మనకు కూడా ఒక్కొక్కసారి మనుషులు చూసి ఏమైపోతాం? భయం అయిపోతాం అన్నమాట. ఇస్సాకులో ఆ బలహీనత ఉంది. ఇప్పుడు అసలు విషయంకి వచ్చేద్దాం. ముసలితనం వచ్చిందండి. ఇస్సాకుకి దేవుని చిత్తం తెలుసు. ఏంటి? దేవుడు నాకు 2 బిడ్డలు ఇచ్చాడు, ఏసావు, యాకోబుని. పెద్దవాడు చిన్నవాడికి దాసుడుగా ఉంటాడని క్లియర్గా దేవుడు చెప్పాడు. అంటే వాగ్దానానికి పాత్రుడు ఎవరు? ఇస్సాకు కుమారుల్లో 2లో ఏసావా యాకోబా? యాకోబు. కానీ ఎంత తెలిసి కూడా ఆఖరిలో ఏం చేయడానికి ప్రయత్నించాడు ఇస్సాకు? ఏసావుని పిలిచాడు, మంచి కూర వండికి తీసుకురా, దెబ్బకి నేను ఇచ్చేస్తాను, నిన్నే ఆశీర్వదించేస్తాను. అదేంటి ఇస్సాకు, నువ్వు ఎంత భక్తిపరుడు, ఎంత ప్రార్థనాపరుడివి, ఎంత నమ్మకంగా వివాహం విషయంలో ఉన్నావు, మరి ఈ కరెక్ట్గా ఎక్కడికి వచ్చినప్పటికీ దేవుడే చూసుకుంటాడు నిన్ను మాట్లాడినవాడువి. ఎక్కడికి వచ్చినప్పటికీ అంటే చూడండి, ఏ వయసులో అది ఆలోచించండి, ముసలితనం. ఏమండి, ఈ పాయింట్ ఎంత సీరియస్గా తీసుకోవాలంటేనండి, భక్తి జీవితం అన్నది ప్రారంభించడం కాదు, చక్కగా దాన్ని ఏం చేయాలి? కొనసాగించాలి, చక్కగా దాన్ని ముగించాలి. పరుగు పందెం ఉందండి, చక్కగా ప్రారంభించావు, తర్వాత చక్కగా కొనసాగించాలి, తర్వాత చక్కగా దాన్ని ముగించాలి. పౌలు ఏమంటాడు? నా పరుగును కడముగించితిని. కానీ ఈయన ఏం చేస్తాడండి, ఇంతవరకు దేవుని చిత్తానికి లోపడుకుంటూ బాగా వచ్చినాడు, ముసలితనం వచ్చిన తర్వాత దేవుని చిత్తానికి ఏమవుతున్నాడు? వ్యతిరేకంగా వెళ్తున్నాడు. దేవుని చిత్తం అలాగే ఉన్నాయి, నేను మాత్రం నాకు ఏసావు ఇష్టం కాబట్టి ఏసావునే దీవించేస్తాను, రే మంచి కూర అనుకుని రారా. లోపల మనసాక్షి గద్దిస్తుంది, అరే నువ్వు ఆశీర్వదించాల్సింది ఎవరిని? యాకోబుని కదా అంటుంటే, అదంతా కాదు, నేను నచ్చిందే నేను చేస్తాను. ఏమండి, ఈ లెసన్ ఎంత డేంజరస్ అంటే, మనం అనుకుంటాం నేను వయసులో పెద్దే, ఇంతకాలం నేను ఎంత విశ్వాసగా ఉన్నాను, నేను పాపంలో నేను పడను, దేవుని వ్యతిరేకంగా నేను వెళ్ళను అని అనుకుంటూ ఉంటాం. కాదు, తన్ను తాను నిలుచున్నానని తలంచు ప్రతివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోలేవలేను. యవన వయసు అంతా కాపాడుకున్నావు, నడిప్రాయం అంతా కాపాడుకున్నావు, మురిసిదారు ఇంకా మరణానికి దగ్గరికి వెళ్తున్నావు. ఈ టైంలో ఇంకా విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన సాక్ష్యాన్ని, మన భక్తిని దేవుని మీద ఆధారపడుతూ కాపాడుకోవాలి. అయితే అక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటో చెప్పండి. ఎలా చేసేద్దాం అనుకున్నాడు, కానీ దేవుని కార్యం ముందు ఏం చేశాడో తెలుసా? దేవుడు తన
కంటిని మందకి వెళ్ళేటట్టు చేశాడు, ఎవరు కనిపించే చేశాడు. ఈ లోపల ఏసావు వెళ్ళిపోయాడు వేటాడడానికి. పక్క నుంచి ఎవరు వినేశారు? ఆహా, ఈవిడ వినేసిందనమాట. రెబెకా వినేసి రా ఎవరిని? యాకోబుని. నీకు నేను ఒక మంచి వంట వండేస్తాను, మీ నాన్నగారికి ఎలాగిష్టమో అలాగే వండుతాను. సో నువ్వు వెళ్ళి నేనే ఏసావుని చెప్పు, నేను దీవిస్తారు. అంతకంటే డేంజర్ ఎవరు? యాకోబు కదా. అమ్మా మరి ఒకవేళ గుర్తుపెట్టేస్తే అని అంటే, ఏముంది, నీకు చర్వాన్ని తొడిగించేస్తాను, మీ అన్నకి రోమాలు ఉంటాయి కదా అలాగే నేను కూడా తయారు చేస్తాను. దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కూర ఇచ్చి, కూర ఎంత డేంజర్ చూడండి. కొంతమంది మనం కూడా ఏం చేస్తాం చూడండి, ఎవరన్నా బాస్ని వీళ్ళందరూ కూల్ చేయాలంటే, సార్ మంచి స్వీట్లు చాలా బాగున్నాయి సార్, నేతి స్వీట్లు తినండి, నేతి బొట్టలు. కూర పడిపోయాడు అనమాట. వెళ్తాను సరే తింటా ఉంటాడు, నువ్వు పక్క నుంచేమో తాకేటప్పుడు కరెక్ట్గా నీ రోమాలను తాకేటట్టు చెయ్యి. వెళ్ళాడు 3 సార్లు యాకోబు అబద్ధం ఆడతాడు. నేనే, నువ్వు వాయిస్ వేరేగా ఉంది, నువ్వు యాకోబువేనా ఏసావువేనా అంటే, అవునండి మీ పెద్ద కుమారుడైనా ఏసావునే. ఎంత మోసం చేశాడో చూడండి అని చెప్పి, ఆ మోసంలో దేవుడు కూడా వాడేసుకుంటాడు తెలుసా మీకు? ఎవరు? యాకోబు. చూడండి ఎక్కడంటే 26వ అధ్యాయంలో దేవుడే ఆ వచనం చెప్పగలరా? 27వ అధ్యాయంలో 20వ వచనం రైట్. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుట దాన్ని రప్పించుట చేతనే అని చెప్పి. అసలే చేసిన మోసం, ఈ మోసానికి ఎవరు వాడుకుంటున్నాడు? దేవుడే తీసుకొచ్చాడు. నేను ఇలాగ వెళ్ళానంతే, అది అలా వచ్చింది, టప్పని చంపేసాను, తీసుకొచ్చాను, వండేసాను, తెచ్చేసానంతే. ఈ కూర బిజీలో ఈయన అవేమీ అర్థం కావట్లేదు, దీవించేశాడు మొత్తం అంతా. ఈ లోపల వచ్చాడు ఎవరు? ఏసావు. వచ్చి, నానా నువ్వు అనుకున్నట్టే నేను తెచ్చానని దీవించాను. గుండు దబేరమందనమాట. ఆ ఒక్క క్షణంలోనండి ఇస్సాకు ఏమర్థమైంది తెలుసా? దేవుని చిత్తం మాత్రమే నెరవేరుతుంది. అది పాయింట్ ఇక్కడ. నేనెంత దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినా 4 తన్నన్నా ఆయన చిత్తాన్ని నెరవేర్చేటట్టు చేస్తాడు. కళ్ళు కనిపించకుండా చేశాడు. ఫస్ట్ యోనా గురించి కూడా ఆలోచించండి. దేవుని చిత్తం ఏంటి యోనా విషయంలో? వెళ్ళు నినివేకి వెళ్ళిన ఆయన అని అంటే, మనోడు ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీష్కి వెళ్తున్నాడు. ఆయనకు తెలుసు, మనసాక్షి తెలుస్తుంది దేవుని చిత్తం అటు వెళ్తామని, కానీ నేను ఇటు వెళ్తున్నాను ఎలానంతే అనుకుంటున్నాడు. వెళ్ళాడా లేదా? లాస్ట్కి వెళ్ళాడు. దేవుని చిత్తమే నెరవేరుతుంది. కానీ ఎలాగెళ్ళాల్సి వచ్చింది? గాలి, తుఫాను, కట్టేయడం, చీట్లలో పేరు బయటకు వచ్చేయడం, పరుగు పోవడం, చేప మింగేయడం, లోపల మొత్తం రోస్టింగ్ అయిపోతూ ఉంటే, దేవా వెళ్ళిపోతాను నాయన ఎక్కడికి, నేను అని చెప్పి అప్పుడు ఊస్తే వెళ్ళాడు. ఎక్కడికి? అరే ముందే వెళ్ళిపోతే ఈ గోళంతా ఉంటుంది కదా. దేవుని చిత్తాన్నే జరుగుతుందండి. కాబట్టి ఇష్టంగా మనం ఏం చేయాలి? దేవుని చిత్తానికి లోబడాలి. దేవుడు ఒకటి నీ చిత్తం, ఇది నీ జీవితంలో ఇది నీ చిత్తం అని చెప్పి నీకు చెప్పాడా? దేవా కష్టమైనా సరే నీకు లోబడిపోతున్నాను, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలీదు, అయినా నీ సేవకుల ద్వారా లేదా నీ వాక్యం ద్వారా నువ్వు నాతో ఇలా మాట్లాడిస్తున్నావు, ఇంతవరకు నడిపించింది, ఇక మీద నువ్వే నడిపిస్తావు, నీ చిత్తానికి నేను లోబడిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతారా? మంచిది. వ్యతిరేకంగా వెళ్దామన్నా సరే దేవుడు 4 తన్ని మళ్ళీ ఏం చేస్తాడు? ఆయన చిత్తాన్నే నెరవేరుస్తాడండి. సో చూడండి, మనిషికో మాట భలే చెప్పారు అది కదా. దేవుని బిడ్డలంగా ఆయన చిత్తానికి సింపుల్గా లోబడిపోతే మంచిదే, లేకపోతే గుడ్ ట్రీట్మెంట్ ఇచ్చి అప్పుడు లోబడేటట్టు చేస్తాడు. ఎంతనా సరే ఆయన చిత్తమే నెరవేరుతుంది. అది ఆ ఆఖరి లైఫ్లో ఇస్సాక్కి అర్థమైపోయింది అనమాట. దేవుని చిన్నప్పటి నుంచి అనుకున్నాను ఈయన్నే దీవించాలని చెప్పి ఏసావు గురించి తెగ ప్లాన్లు వేసాను కానీ ఆఖరిగా దేవుడు యాకోబుని దీవించేటట్టే చేశాడు. ఆయన చిత్తమే నెరవేరుతుంది. కాబట్టి ఆయన చిత్తానికే మనం ఏం చేయాలి? దట్స్ ద పాయింట్. సో 7 శ్రేష్టమైన విషయాలు మనసులో పెట్టుకొని, దేవా ఇలాంటి ఇస్సాకు వంటి జీవితం, ఇలాంటి విశ్వాసంలో మేము ఎదగడానికి సహాయము చేయి తండ్రి, నీ చిత్తానికి లోబడే బిడ్డలుగా మమ్మల్ని చిత్తపరచుకోమని అని చెప్పి దేని మీద మంచి తీర్మానం చేసుకొని మనం బల్లోకి వెళదాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా,